ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. భక్తులు తెల్లవారుజామున నుంచే పలు ఆలయాల్లో దర్శించుకొని ఆ స్వామివారిని అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆయన దర్శనానికి విచ్చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం పెన్షన్ ఆఫీస్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ అర్చకులు అండ్ డాక్టర్ హరీష్ చంద్ర గారు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, ఈరోజు ఏమేమి చేయాలి, ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అని చెప్తారు. దీని వెనకాల ఉన్న కథలాన్ని ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఈ విశిష్టత గురించి మాకు తెలియజేయండి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండు పేర్లు ఉన్నాయి ఇందుకు. ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే, పూర్వము మురాసురుడు అని ఒక రాక్షసుడు దేవతలని బాధించాడనమాట. దేవతలని ఎంతగా బాధించాడంటే వాళ్ళు బంబేలు ఎత్తిపై శ్రీమన్నారాయణని శరణు వేరాడు. ఆ రాక్షసుని, మురాసురుడు అనే రాక్షసు నుంచి రక్షించమని స్వామివారు ఏం చేశారంటే ఆ రాక్షసునితో యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం చేస్తూ ఉండగా వాడు బియ్యంలో దాక్కున్నాడు అనమాట. బియ్యంలో దాక్కున్నాడు. ఆ తర్వాత ఏకాదశి అనే తిథి సమయానికి ఆ మురాసురుడు అనే రాక్షసుని స్వామివారు వధించారు కాబట్టి వాడు బియ్యంలో దాక్కున్నందున చాలామంది బియ్యంతో చేసినటువంటి పదార్థాలు తీసుకోకూడదు అని అంటారు. మరో అద్భుతమైన విషయం ఏమి అంటే, స్వామివారు అప్పటి వరకు యుద్ధం చేసినందుకు గాను, స్వామివారు యుద్ధం చేసి అలసిపోయినందుకు గాను ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి అత్యంత పుణ్యం కలుగుతుందని చెప్పేసి ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని, తర్వాత ఆయన వైకుంఠంలో ఉంటాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. మరి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకి ఏకాదశి వ్రతం అని ఒకటి ఉంది. ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు వ్రతం చేయకపోయినా ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండి స్వామివారిని అర్చించి ఆ ద్వాదశి రోజున ప్రసాదం తీసుకున్నట్లయితే ఆ తత్ఫలితం పొందుతారనేసి శాస్త్రం చెబుతుందన్నమాట. ఇది వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత. మేము కరోనా మూలన లాస్ట్ 2 years రాలేదు. ఈ సంవత్సరం బాగా దర్శనం అంతా బాగా జరిగింది. మేనేజ్మెంట్ మంచి సౌకర్యాలు కల్పించారు. మాకు అద్భుతమైన దర్శనం జరిగింది. ఇలాగే కనుక్కోవాలని కోరుకుంటూ. మీరు ఎక్కడ ఉంటారండి? అంటే ఈ టెంపుల్కి తరచూ వస్తూ ఉంటారా? వస్తుంటామండి. హైటెక్ సిటీలో ఉంటాం. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. మా వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా అని దేవుడి దర్శనానికి వచ్చాము. చాలా బాగుందమ్మా గుడి దర్శనం. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఆ స్వామిని తిరుపతిలో ఉన్నట్టుగా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. అంత దూరం వెళ్లకుండానే భగవంతుడికి కనిపించాడండి. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ యొక్క ఆదర అభిమానానికిను ఈ దేవుడు మాకు దర్శనం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఫిలిం నగర్లో ఉంటామండి. 7:30 నుంచి ఉన్నాం లైన్లో. అంటే ఫిలిం నగర్ నుంచి తరచూ ఇయర్ మాత్రమే వచ్చారా? లేదు, ప్రతి ఇయర్ వస్తామండి ఇక్కడికి. ఇక్కడ అంటే లైక్ సొసైటీ పీపుల్ కానివ్వండి, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఎలా ఉంది? చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ మాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఈ టెంపుల్. అందుకని ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడ. నగర్ నుంచి వచ్చినాము. సో 7:30 అయింది. 7:30 నుంచి ఉన్నాము క్యూలో. సో ఎవ్రీ ఇయర్ వస్తాం. పిల్లల్ని తీసుకొని మరి వచ్చిన చిన్న పిల్లల్ని కూడా. సో దేవుడి మీద భక్తితోటి. సో చాలా బాగుంటుంది ఇక్కడ. సో మాకు చాలా నమ్మకం, అందుకని ఎవ్రీ ఇయర్ వస్తాం కంపల్సరీ. కడప నుంచి వచ్చాం మేడం. హైదరాబాద్కి రావడానికి పేషెంట్ వచ్చినాము. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇక్కడ దగ్గరలో ఈ టెంపుల్ ఉందని వచ్చారు. ఓకే, అంటే స్వామివారి ఇక్కడ చేసే అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? దర్శనం ఎలా బాగుంది. బాగుందా? ఓకే, అంటే మీకు సంబంధించినంత వరకు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? అంటే ఆ మహావిష్ణువు అవతారంలో అంటే భూలోకంలోకి వస్తారు అని చెప్తారు. సో పెద్దలుగా మీరు మాకు ఏం చెప్తారు దేవుడిని? ఈరోజు విష్ణువు ఆయన ఈరోజు ఈ ఉత్తర దర్శనానికి వస్తాడని నమ్మకం మేడం. ఓకే, మీరేం కోరుకుంటున్నారు స్వామివారి ప్రత్యేకంగా? అంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరు పెద్దగా గుళ్ళకు కూడా వెళ్ళలేదు. కరోనా తర్వాత అంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కొంచెం బాగుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? జై శ్రీమన్నారాయణ. నా పేరు సత్యమూర్తి. ఈ దేవాలయం కార్యనిర్వాహకుడిగా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ దేవాలయం 1823 సంవత్సరం నాడు ప్రతిష్ఠ చేసినట్టు ఇక్కడ శిలాపాలకాల ద్వారా తెలుస్తుంది. అంటే ఈ 2023 సంవత్సరానికి 200 ఏళ్ళు చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయం. చాలా అద్భుతమైన దేవాలయం. స్వామివారు చాలా మహిమ గలవాడు. ఈ 200 ఏళ్ళ పురస్కరించి స్వామివారికి మహాకుంభాభిషేకం
మళ్ళీ బాలయం చేయాలని మేము మా పెద్ద బంధువులు సంకల్పించినాము. దీనికోసం దాతల ద్వారా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అలాగే కళ్యాణ మండపం ఒకటి కన్స్ట్రక్షన్, అది టోటల్లీ డోనర్ స్కీము, అది కమిటీ మెంబర్స్ ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 2:30కి స్వామివారి ద్వారబంధం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు వాళ్ళ ఆచార ప్రకారం ఎలా ఉన్నాయో దాని ప్రకారం పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుని పిదప 5:30 కల్లా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకి దర్శన భాగ్యం కల్పించినాం. ఇప్పటివరకు సుమారుగా ఒక 25,000 మంది భక్తులు వచ్చారని భావిస్తున్నాను. మరియు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా పోలీస్ వారు, శానిటేషన్, మున్సిపల్ సిబ్బంది మరియు అందరి సహాయ సహకారాలు, హెల్త్ అండ్ శానిటేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి సహకారం చేస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు మరి మంచినీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాం. మళ్ళీ వాలంటీర్స్ ఏర్పాటు చేసినాం. క్యూ లైన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సాఫ్గా నడవడానికి త్వరగా లైన్లు నుంచి ముందుకు చేసాం. మరియు మొట్టమొదటిసారిగా ఈ దేవాలయాన్ని యూట్యూబ్ ద్వారా లైవ్ కవరేజ్ ఇస్తున్నాము. అది విశేషమైన అందరూ చూసి ధరించి దీని మీద స్పందన తెలియజేస్తారని. సందర్భంగా ఈరోజు శివాజీనగర్లో ఉన్నటువంటి పెడమల్ వెంకటేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుడు అందరికీ సుఖ సంతోషాలని కలిగించాలని చెప్పి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరినీ కూడా రక్షించాలి, కాపాడాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది. ఏ టైం నుంచి మీరు క్యూలో నిల్చున్నారు? 1 hour before. ఓకే. 1 hour before 8. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారా? ఎలా ఉంటుంది ఇక్కడ సౌకర్యాలు కానీ దేవుడి అంటే మనం చేసుకునేంత వరకు? మేము ధైర్యం చేసి వెళ్తాం అంతే, ఏం చూడం. ఓకే. మాకు వచ్చిన ఆయన చూడడానికి చూసి వెళ్తాం అంతే. మాకు ఆలయ ఏం ఉండదు. టికెట్ ఎంత ఇక్కడ? 50 రూపాయలు. ఓకే. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారా? వస్తాం ఇద్దరం. ఓకే. స్వామివారి దర్శనం ఎలా జరుగుతుంది? బాగానే చేస్తాం, మంచిగా. ఇక్కడ సౌకర్యాలు కానీ ఇక్కడ ఇక మేము ఉండమమ్మా, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే. ఇంకా నిలబడం. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే క్యూ లైన్ లో నించొని వస్తారా? చాలా మంది వస్తారు. అసలు లేదమ్మా, నిరుడు ఇంత లైన్, ఈ ఏడు ఇంత లైన్ ఉంది. మరి కోవిడ్ మూలంగా లేదో ఏమో తెలియదు మనకి. ఓకే. మేము చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, చక్కగా 4ంటికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం. లేట్ అయిపోతుంది ఇప్పుడు, చేత కట్టలేదు కదా, పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇక నెమ్మదిగా వస్తున్నాం. మల్కాజ్గిరి నుంచి ఇక్కడ క్యూ లైన్ ఎంతసేపు నుంచి నించున్నారు? 15 minutes. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ఎలా ఉంటుంది ఇక్కడ సౌకర్యాలు కానివ్వండి, మంచిగా ఎవరికి ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. ఏకాదశి పర్వదినాన సుమారు 1,00,000 మంది, 70,000 నుంచి 80,000 మంది వరకు వస్తారు. భక్తుల కోసం మార్నింగ్ 5 o'clock నుంచి కంటిన్యూగా 2 గంటల వరకు దర్శనం ఉంటుంది. తర్వాత 4 గంటల నుంచి రాత్రి 11 గంటలకు దర్శనం ఉంటుంది. ఏ భక్తునికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి ఆశీస్సులు కలగాలని ఆశీర్వాదం దేవుని దర్శనం చేసుకుంటూ అందరూ ముందు బయలుదేరుతున్నారు. ఈ టెంపుల్ ఇప్పుడు ఈ ఇయర్తోని 200 సంవత్సరాలు పాత టెంపుల్, చాలా విశేషత, చాలా ప్రాముఖ్యమైన టెంపుల్. మహానగరంలో మన ఈ ఒక శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం శివాజీనగర్ సికింద్రాబాద్లో ఉండగలది. కానీ ఈ టెంపుల్ ఒక మహత్యం అంటే స్వామివారి దగ్గరికి వచ్చి ఏ కోరుకున్నా స్వామివారు మనకు ఫలితం ఇస్తాడు. అటు ఇప్పుడు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు, ఇంకా వస్తుంటారు. సుమారు నాకు తెలిసి 1,00,000 పైపడికి సాయంత్రం వరకు 1,00,000 పైపడిన వస్తుంటారు భక్తులు. ఏ భక్తుని కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి దర్శనము, స్వామివారి తీర్థప్రసాదాలు అందిస్తూ మేము కమిటీ మెంబర్గా మా కార్యక్రమం మేము పాల్గొంటున్నాం. నా పేరు సురుటి కామేశ్వర్. నేను మహంకాళి టెంపుల్ ఫౌండర్ ఫ్యామిలీ చైర్మన్. నాది 7th generation.
ఉజ్జయిని మహాంకాళి దేవాలయానికి ఎంతైతే చరిత్ర ఉందో ఈ పరమల టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అంత చరిత్ర ఉంది. చాలా మహిమగల దేవుడు, కోరికలన్నీ నెరవేర్చే దేవుడు అని చాలా ఆనాటి నుండి నేటి వరకు కూడా చాలా భక్తులు నమ్ముతుంటారు. అదే మాదిరిగా మేము కూడా నమ్ముతూ ఉంటాము. ప్రతి ఏటా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు కూడా మేము కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయాన్ని చరిత్ర చూసుకుంటే చాలా అరుదైన చరిత్రగా చెప్పబడుతుంది. సో ఈ రకంగా నేను ఈ స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వీఆర్ సెలబ్రేటెడ్ శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవం. ఇది సంవత్సర ఉత్సవం. ప్రతి నెలలో ఒక ఏకాదశి వస్తుంది, కానీ ఈ వైకుంఠ ఏకాదశి మగా ఏకాదశి చాలా విశేషమైన పవిత్రమైన ఒక వైకుంఠ ఏకాదశి కార్యక్రమం. ధనుర్మాసంలో 10 రోజు పగల్పత్తి ఉత్సవం, 10 రోజు రాపత్తి ఉత్సవం, 10 రోజు నీరాటి ఉత్సవం. ఈ రాపత్తి ఉత్సవంలో ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఎప్పుడు రావటం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ 3 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 3 వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు స్వామివారి దర్శనం భక్తులకు ఏర్పాటు చేసేయడం జరిగింది. ఈ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సత్యమూర్తి గారు, చైర్మన్ నర్సారెడ్డి గారు, వాళ్ళ బృందం, అర్చకులు, సిబ్బందులు వాళ్ళు ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ టెంపుల్ 1823లో పునరుద్ధరణమై యూఆర్ సెలబ్రేటెడ్ 200 years అయింది. ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరం వస్తే యూఆర్ సెలబ్రేటెడ్ 200 years. ఈ గుడికి అనుబంధంగా ఒక భూవరాగ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో శ్రీ సుదర్శన భూవరాగ స్వామి వారు, కోనేరు అవన్నీ ఏర్పాటైంది. ఈ ఏరియాకు కోనేరు అంటే ఈ వరాగస్వామి ఆలయంలో ఒక కోనేరు ఉన్నప్పటి ఈ ఏరియాని మొత్తం కోనేరు టెంపుల్లే పేరు వచ్చింది. దీనికి అనుబంధంగా శ్రీ వరాగస్వామి వారి దేవాలయం మన వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ ఉంది. ప్రతి వారం స్వామివారికి, భూవరాగ స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆళ్వార్లందరూ వేచి ఉంటారు. ప్రతి నెలాలే ఆళ్వార్ల ఉత్సవం, నవరాత్రి ఉత్సవం, దీపోత్సవం, సంక్రాంతి ఉత్సవం, కర్మా ఉత్సవం, అన్ని కార్యక్రమం, పంగుని ఉత్తరోత్సవం, అమ్మవారి ఉత్సవం, అన్ని కార్యక్రమం అంతా చాలా వైభవంగా జరుగుతుంది. కార్యక్రమం ఈరోజు వైకుంఠ ఏకాదశికి ఇప్పటి వరకు 20,000 మంది వరకు ఇప్పటి వరకు వచ్చి దర్శనం చేసుకున్నారు. మార్నింగ్ 3 గంటల నుంచి ఇప్పటి వరకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 70,000 పీపుల్ సాయంత్రం లోపల వచ్చి దర్శనం చేస్తారని చెప్పి అనుకున్నాను. లాస్ట్ 2 yearsగా ఈ కోవిడ్ వల్ల ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం సింపుల్గా భక్తులు వచ్చా కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు. ఆ కోవిడ్ వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ మంది వచ్చి స్వామివారి కార్యక్రమం దర్శనం చేయటం చాలా విశేషం. యోగక్షేమం, మనం క్షేమంగా ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థన చేసుకున్నాను. శ్రీనారాయణ. హిందువులు ప్రాథమికంగా ఏదైనా పండుగ జరుపుకుంటున్నారు అని అంటే గనక మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈరోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. చైత్ర మాసం నుంచి మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు 24 ఏకాదశులు ఉంటాయి. వీటి అన్నిటితో పోలిస్తే గనక ఈరోజు మనం చేసుకునే వైకుంఠ ఏకాదశికి విశిష్టత చాలా వరకే ఉందని చెప్పుకోవచ్చు. మనం ఎన్నో రకాలుగా చూసుకుంటున్నాం. ఎంతోమంది దేవతలు ఉండగా, ఎంతోమంది దేవుళ్ళు ఉండగా మనం జరిగే ప్రతి పండగకి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటట్టు మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి గురించి చెప్పాలి అని అంటే కనుక 24 ఏకాదశిలో ఇది ఒకటి అని చెప్పుకున్నాం. అందులో సూర్యగ్రహణం ప్రకారం ధర్మనాసరంలో శుక్లపక్షమి ఏకాదశమి అని కూడా అంటారు దీన్ని. అలాంటి ఏకాదశిలో అత్యంత ప్రాధాన్యం ఉన్నదే వైకుంఠ ఏకాదశి. అయితే ఈ ఆలయాల్లో వచ్చేసరికి ఉదయం తెల్లవారుజాము నుంచి 2 గంటల కంటే ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని శివాజీనగర్లో ఉన్న టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ టెంపుల్కి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే గత
గత 200 సంవత్సరాల ముందు నుంచే ఈ టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి ఏ ఒక్కరు కూడా మనము స్వామివారి సన్నిధానం ముందు నుంచొని మన మనసులో ఉన్న కోరికను కనుక కోరుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి కూడా చాలామంది చెప్పుకొచ్చారు. అయితే ఈ విశిష్టత గురించి మనం ఇంకాస్త తెలుసుకునే క్రమంలోనే ఇందాక ఆలయ కమిటీ మెంబర్స్ అయిన చాలా మందితో మాట్లాడడానికి ప్రయత్నించాం. అండ్ చైర్మన్ సార్తో కూడా మాట్లాడడం, భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తెల్లవారుజామున నుంచే ఈ గుడికి రావడం, మళ్ళీ రాత్రి వరకు కూడా కంటిన్యూస్గా, అంటే ఇక్కడున్న భక్తులతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 75,000 మంది దాకా ఇక్కడ భక్తులు వచ్చారు. రాత్రి వరకు కూడా 1,00,000 వరకు దాటే సంఖ్య పెరగచ్చు అని చెప్పి కూడా ఆలయ కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు మంచినీరు ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా తీర్థప్రసాదాలు అందించే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పి కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు. సో ఇలాంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరిన్ని భక్తులు ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. రాత్రి వరకు కూడా కొనసాగనున్న ఈ భక్తి పరవశం ఏదైతే ఉందో 1,00,000 మందికి పైగా రానున్నారు అని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలిపారు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్.